హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మృగశిర కార్తీ సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి సంవత్సరం బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేప మందు పంపిణీ జరుగుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిని హరినాథ్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి చేప ప్రసాదం వేశారు. ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఈ షిప్ మెడిసిన్ వేసుకుంటారు. వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. और जैसे मैंने इसके पहले भी कहा था, हमारे आंध्रा तेलंगाना जोनल इंचार्ज मोहिनी बेन जी और उनके तरफ से आए हुए पूरे शुक्रिया करते हैं। और जैसे मैंने इसके पहले भी कहा था, हमारे आंध्रा तेलंगाना जोनल इंचार्ज मोहिनी बेन जी और उनके तरफ से आए हुए पूरे शुक्रिया करते हैं। ప్రారంభం రోజు ఆనవాయితీగా బత్తిని కుటుంబ సభ్యుల సారథ్యంలో అనేక సంవత్సరాలుగా ఉచిత చేప పంపిణీ మందు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్పీకర్ గారి సారథ్యంలో ఘనంగా ప్రారంభం చేసినారు. ఇది చాలా కాలంగా ఈ చేప పంపిణీ విశ్వాసంతో మృగశిర రోజు చేప మందు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకుంటే కూడా మన 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అదే కాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే, మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. అస్తమా, అదేవిధంగా శ్వాస సంబంధించిన ఇతరత్ర అనేకమైనటువంటి వ్యాధులకు సంబంధించి ఒక పెద్ద విశ్వాసం ఇందుకు సంబంధించి విదేశాల నుంచి, దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు, వారికి బత్తిని సోదరులకు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఫిష్ మెడిసిన్ ఇవ్వడం, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగేయడం, ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు, జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా